So, hello dear UPSC aspirants, welcome back to our channel IAS with me. ఇప్పుడు నేను ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ని అంటే మోస్ట్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇది వచ్చేసరికి మనకి మన ప్రిపరేషన్ మొత్తంలో ఈ అనాలిసిస్ అనేది మనకి చాలా హెల్ప్ అవుతుంది. సో అది ఎట్లా ఒక టాపిక్ తీసుకున్నప్పుడు దాన్ని మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, అది ఎంత ఎంత ఇంపార్టెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ దాని నుంచి ఎలా వస్తున్నాయి, ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ ఎలా అడుగుతారు అండ్ మెయిన్స్కి ఎలాంటి క్వశ్చన్స్ ఇస్తున్నారు, ఎంత వెయిటేజ్ ప్రిలిమ్స్కి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి ఆన్ అన్ యావరేజ్ అండ్ మెయిన్స్కి కూడా ఆన్ అన్ యావరేజ్ ఎన్ని క్వశ్చన్స్ వస్తాయని చెప్పేసి మనం ఇవన్నీ తెలుసుకుని ఆ సబ్జెక్ట్ ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. దాని గురించి ఏ సబ్జెక్ట్ అయినా ఏ టాపిక్ అయినా మనం ఎలా సీరియస్గా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిపేర్ అవ్వాలో నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఐ హోప్ ఇది మీ అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సో వీడియో లాస్ట్ వరకు ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూసిన తర్వాత మీకు ఏదైనా డౌట్స్ వస్తే కనుక కింద నాకు కమెంట్స్లో మెన్షన్ చేయండి. ఐ విల్ హెల్ప్ యూ, ఐ విల్ రిప్లై దేర్. నెక్స్ట్ మీరు కనుక ఎవరైనా మా వాట్సాప్ గ్రూప్ ఒక సమ్ 20 to 30 మెంబర్స్ ఆస్పిరెంట్స్కి ఒక వాట్సాప్ గ్రూప్ అయితే ఉంది. దాంట్లో ఎవరైనా జాయిన్ అవుదాం అనుకుంటే మేము చిన్న చిన్న ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ దాంట్లో షేర్ చేస్తూ ఉంటాము. అందరు ఆస్పిరెంట్స్ ఓపెన్ టు మెసేజ్. సో దాంట్లో కూడా ఎవరైనా జాయిన్ అవుదాం అనుకుంటున్నారు, ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది అనుకుంటే కనుక ఆ గ్రూప్లో జాయిన్ అవ్వడానికి కింద నాకు కమెంట్స్లో మెన్షన్ చేయండి. ఐ విల్ యాడ్ యువర్ నెంబర్ ఇన్ టు ద గ్రూప్. సో ఇంకా టైం వేస్ట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్ అండ్ లెట్స్ మూవ్ టు ద మెయిన్ టాపిక్. ఫస్ట్ ఇక్కడ చూడండి, ఇది ఈరోజు న్యూస్ పేపర్. ఇట్లా వాళ్ళ అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తారు కదా, అడ్వర్టైజ్మెంట్ ప్లేసెస్లో పక్కన ఖాళీ ప్లేస్ ఉంటుంది, అది నేను రఫ్ పేపర్గా వాడేస్తూ ఉంటాను అనమాట. సో అది ఇలా యూజ్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు కనుక ఇక్కడ చూస్తే ఫస్ట్ ఏదైనా టాపిక్ ప్రిపేర్ అవుతున్నప్పుడు మనకి బాగా తెలియాల్సింది ఏంటి, సిలబస్. ఒక టాపిక్ తీసుకుని నేను క్లియర్గా ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సరే, ఇప్పుడు నేను ఒక సబ్జెక్ట్ తీసుకున్నా. ఆ సబ్జెక్ట్ ఏంటి అంటే GS 1లో మోడర్న్ ఇండియా, హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియా. ఓకే, సో హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియా అని చెప్పేసి ఇది నేను తీసుకున్న సబ్జెక్ట్. ఇప్పుడు దాని సిలబస్ ఏమొస్తుంది, ఫస్ట్ మనం సిలబస్ చూడాలి అంటే ఇది GS పేపర్ 1లో ఉంది. అండ్ దీని యొక్క హిస్టరీ, దీని సిలబస్ ఎట్లా ఉంటుంది అంటే హిస్టరీ ఫ్రమ్ మిడ్ 18th century టు ఇండిపెండెన్స్ అంటే 1947 వరకు. సో దీని సిలబస్ ఎలా మెన్షన్ చేస్తారు GS 1లో అంటే మిడ్ 18th century అంటే 1750 నుంచి అనమాట. 1750 నుంచి 1947 వరకు మోడర్న్ ఇండియా హిస్టరీలో మనం ఎక్కువగా కన్సిడర్ చేస్తూ ఉంటాం. సో ఓకే, ఫస్ట్ సిలబస్ అర్థమైంది. సో దీంట్లో కూడా సిలబస్లో ఏమేమి ఉంటాయి, రకరకాల టాపిక్స్ ఉంటాయి. ఏంటి ఆ టాపిక్స్, డిక్లైన్ ఆఫ్ మొఘల్స్ ఎలా డిక్లైన్ అయిపోయారు, వాళ్ళ రూలింగ్ ఎలా డిక్లైన్ అయిపోయింది, వాళ్ళు ఎలా పడిపోయారు అని చెప్పేసి డిక్లైన్ ఆఫ్ మొఘల్స్ ఉంటుంది. నెక్స్ట్ అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్ కంట్రీస్ వచ్చాయి కదా మనకి, పోర్చుగీస్, డచ్, ఇంగ్లీష్, డేన్స్, ఫ్రెంచ్, ఇవన్నీ. తర్వాత జరిగిన రకరకాల వార్స్ ఉంటాయి, ఆ వార్స్ గురించి మనం తెలుసుకోవాల్సి ఉంటుంది, వాటి రీజన్స్ ఏంటి, ఇవన్నీ అట్లా ఇదంతా సిలబస్లో కవర్ అవుతుంది. మనం సిలబస్ కాపీ చూసినప్పుడు మనకి ఐడియా వస్తుంది సిలబస్ గురించి. ఓకే, నెక్స్ట్ ఈ టాపిక్ ఎంత ఇంపార్టెంట్, మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే ఫస్ట్ మనం ఇక్కడ చూడండి, నేను ఇది వచ్చేసరికి స్పెక్ట్రమ్ బుక్లో నేను పైన ఏమని మెన్షన్ చేశాను, హిస్టరీ, దిస్ ఈజ్ నథింగ్ బట్ మోడర్న్ ఇండియా, హిస్టరీ మోడర్న్ ఇండియా అంటే నార్మల్గా చెప్పాలి అంటే ఇక్కడ నేను ఎందుకు ఇలా రాశాను అంటే ఇది హిస్టరీ బుక్ అయినప్పటికీ మోడర్న్ ఇండియా ఎందుకు స్ట్రైక్ చేశానంటే అసలు హిస్టరీ నుంచి ప్రిలిమ్స్లో నార్మల్ అన్ని ఏన్షియంట్, మెడివల్, మోడర్న్, ఇండియా ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఇవన్నీ కంబైన్ చేసిన తర్వాత ప్రిలిమ్స్కి ఎవ్రీ ఇయర్ 15 to 22 క్వశ్చన్స్ అంటే మినిమం ఒక ఇయర్ వచ్చినప్పుడు 15 క్వశ్చన్స్ వచ్చాయి అండ్ మాక్సిమం కొన్ని ఇయర్స్ క్వశ్చన్స్ పెరుగుతుంటాయి కదా, అప్పుడు 22 క్వశ్చన్స్ వచ్చాయి. అంటే మినిమం 15 నుంచి 22 క్వశ్చన్స్ వరకు ఆన్ అన్ యావరేజ్ తీసుకుంటే సమ్ 18 క్వశ్చన్స్ ఆన్ అండ్ యావరేజ్గా కంపల్సరీ ప్రిలిమ్స్లో హిస్టరీ నుంచే వస్తున్నాయి. సో ఈ సబ్జెక్ట్ చాలా ఇంపార్టెంట్. ఈ పేపర్కి ఎంత వెయిటేజ్ ఉంది, హిస్టరీకి 70 to 80% ప్రిలిమ్స్లో వెయిటేజ్ అయితే ఉంది. దీన్ని ఎక్కడ కూడా మనం నెగ్లెక్ట్ చేయకూడదు, దీన్ని ప్రిపేర్ అవ్వాలి అని చెప్పేసి మనకి అర్థమవుతుంది. దీనికి ఎంత వెయిటేజ్ ఉంది అని తెలిస్తేనే కదా మనకి దాని పట్ల ఒక సీరియస్నెస్ అనేది వస్తుంది, ఆ సిలబస్ని అంత సీరియస్గా చదువుతాం. సో ఇది ఒకటి 70 to 80% వెయిటేజ్ అయితే హిస్టరీ నుంచి, కంప్లీట్ హిస్టరీ నుంచి. నేను చూపిస్తున్న మోడర్న్ ఇండియా బుక్ మాత్రమే కాదు,
కాదు, ఇది హిస్టరీ ప్రిలిమ్స్ అని పెట్టాను కదా నేను. కంప్లీట్ హిస్టరీ నుంచి 15 to 22 క్వశ్చన్స్ వరకు, మినిమం 15 క్వశ్చన్స్ ఒక ఇయర్ వచ్చాయి అండ్ మ్యాక్సిమం ఒక ఇయర్ 22 క్వశ్చన్స్ వరకు వెళ్ళాయి. అట్లా 17 to 18% వెయిటేజ్ అయితే హిస్టరీలో ప్రిలిమ్స్ నుంచి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, హిస్టరీ మెయిన్స్లో హిస్టరీ రిలేటెడ్ క్వశ్చన్స్ ఎక్కడెక్కడ నుంచి వస్తున్నాయంటే మోడర్న్ ఇండియన్ హిస్టరీ నుంచి అడుగుతున్నారు అండ్ ఆర్ట్ అండ్ కల్చర్ నుంచి. మోడర్న్ ఇండియన్ హిస్టరీ కంపల్సరీ క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఆర్ట్ అండ్ కల్చర్ నుంచి కంపల్సరీ. ఈ 2 సబ్జెక్ట్స్ మెయిన్స్కి వెరీ 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 ఇంపార్టెంట్. ఆ 2 సబ్జెక్ట్స్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ దాకా వస్తున్నాయి అంటే 5 to 8 క్వశ్చన్స్ వరకు వస్తున్నాయి. మినిమం ఒకసారి 8 క్వశ్చన్స్ వచ్చాయి, ఇంకోసారి 7, ఇంకోసారి 6, 2 years 8 అట్లా రావడం జరిగింది. నేను ఇక్కడ 5 to 8 ఎందుకు రాశానంటే మినిమం ఒక ఇయర్ 5 వచ్చాయి, మ్యాక్సిమం వచ్చిన ఇయర్ 8 క్వశ్చన్స్ దాకా వచ్చాయి. సో 7 క్వశ్చన్స్, 5 to 8 క్వశ్చన్స్ కంపల్సరీ వస్తున్నాయి. అందుకని చెప్పేసి మెయిన్స్కి 5 to 8 క్వశ్చన్స్ అంటే చూడండి, ఒక్కొక్కటి 20 మార్క్స్ అలా అనుకుంటే మనం 20 or 15 ఆన్ అన్ యావరేజ్ ఒక 15 మార్క్స్ క్వశ్చన్ అయినా వచ్చింది అనుకుంటే, సో 8 into 15. వాట్ ఈస్ 8 into 15? సో 8 into 15 వచ్చేసరికి అన్ని క్వశ్చన్స్ మనకి హిస్టరీ నుంచి వస్తున్నాయి అండ్ దట్టు మోడర్న్ ఇండియన్ హిస్టరీ నుంచి, ఆర్ట్ అండ్ కల్చర్ నుంచి వస్తున్నాయి అని చెప్పేసి. ఏన్షియంట్ అండ్ మెడివల్ తక్కువ ఇంపార్టెంట్ మెయిన్స్కి, ఇది తెలుసుకోవాలి. ప్రిలిమ్స్కి ఏది ఇంపార్టెంట్, మెయిన్స్కి ఏది ఇంపార్టెంట్ అవి తెలుసుకుని అలా మనం ప్రిపేర్ అవుతూ ఉండాలి. లేకపోతే ఇంపార్టెంట్ కానీ వాటి వైపు మనం ఎక్కువ టైం వేస్ట్ చేసేస్తూ ఉంటామన్నమాట తెలియక. ఎట్ ది ఎండ్ మనకి ఏం కావాలి, ఎట్ ది ఎండ్ మనకు రావాల్సింది ఏంటి, 1750 మార్క్స్కి మ్యాక్సిమం మనం తెచ్చుకోవాలి, కానీ మార్క్స్ తెచ్చుకోవాలి. సో 1750 మార్క్స్కి మ్యాక్సిమం తెచ్చుకోగలిగిన మార్క్స్ ఎక్కడ తెచ్చుకుంటాము, ఎలా తెచ్చుకుంటాము అని చెప్పేసి స్మార్ట్గా ఈ కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ అనేవి చేసుకోవాలన్నమాట. సో ఏ టాపిక్స్ ఎక్కువ ఇంపార్టెంట్, ఏ సబ్జెక్ట్స్ ఎక్కువ ఇంపార్టెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మెయిన్స్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రిలిమ్స్, వాటికి ఎక్కువ ప్రిపేర్ అయిపోవడం. కొంతమంది అంటూ ఉంటారు కదా టాపర్స్, ప్రిలిమ్స్ ప్రిపరేషన్ వేరు, మెయిన్స్ ప్రిపరేషన్ వేరు అంటే ఇట్లానే. ప్రిలిమ్స్కి చూసారు ఇక్కడ హిస్టరీ నుంచి ఏన్షియంట్, ఇది 15 to 22 ఏమేమి సబ్జెక్ట్స్ కవర్ చేసి, ఏన్షియంట్, మెడివల్, మోడ్రన్, ఆర్ట్ అండ్ కల్చర్, ఇండియా ఆఫ్టర్ ఇండిపెండెన్స్, ఈ 5 సబ్జెక్ట్స్ కంబైన్ చేసి 15 to 22 క్వశ్చన్స్ ప్రిలిమ్స్కి వస్తున్నాయి. అదే మెయిన్స్కి చూడండి, ఓన్లీ మోడర్న్ ఇండియా హిస్టరీ నుంచి, ఆర్ట్ అండ్ కల్చర్ నుంచి, జిఎస్ పేపర్ 1లో, ఈ 2 జిఎస్ పేపర్ 1లోనే, జిఎస్ పేపర్ 1లో. సో ఈ రెండింటి నుంచి మనకి 5 to 8 క్వశ్చన్స్ అయితే కంపల్సరీ వస్తున్నాయి. మార్క్స్ ఎగ్జాక్ట్గా చెప్పలేము, అది 15 మార్క్స్ క్వశ్చన్, 10 మార్క్స్, 20 మార్క్స్ అని చెప్పేసి, బట్ 5 to 8 క్వశ్చన్స్ అయితే దీని నుంచి వస్తున్నాయి. ఓకే, ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా, ఒకటి సిలబస్ చూసాము, నెక్స్ట్ థింగ్ ప్రీవియస్ ఇయర్ వెయిటేజ్ చూసాం. ఓకే, ఏ సబ్జెక్ట్కి ఎంత వెయిటేజ్ ఉంది అని చెప్పి. తరువాత అసలు కాన్సెప్ట్ ప్రిపేర్ అయ్యే ముందు మనం ఏం చెయ్యాలి, అసలు మెయిన్ కాన్సెప్ట్లోకి వెళ్ళే ముందు మనం ఏం చెయ్యాలి అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని కూడా చూడాలి. ప్రిలిమ్స్కి ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు అదే సిలబస్ నుంచి, అండ్ మెయిన్స్కి ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు చూస్తే మనకి మన ప్రిపరేషన్ ఈ విధంగా మనం ప్రిపేర్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. సో ఫస్ట్ సిలబస్ పైన కంప్లీట్ ఐడియా ఉండాలి. అసలు ఈ సిలబస్ ఓకే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నేను ఈ పర్టికులర్ సబ్జెక్ట్ కింద వస్తుంది అని చెప్పేసి అదొకటి తెలియాలి. అట్ ద సేమ్ టైం ప్రీవియస్ ఇయర్ వెయిటేజ్ ఎట్లా ఉంది, ఎగ్జాక్ట్ వెయిటేజ్ 2022లో రాసిన వెయిటేజ్ 2023లో ఇస్తారు, అలా ఏం లేదు. ఆన్ అండ్ యావరేజ్గా వెయిటేజ్ ఎలా వస్తుందని చెప్పేసి ఐడియా ఉండాలి. ఎట్ ద సేమ్ టైం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, ప్రిలిమ్స్కి ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు, వేటి పైన స్ట్రెస్ చేస్తున్నారు, అండ్ మెయిన్స్కి ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు, డిస్క్రిప్టివ్ మనం ఎలా ప్రిపేర్ అయ్యి రాయాల్సి ఉంటుంది అని చెప్పేసి ఇవన్నీ తెలుసుకున్న తర్వాత ఒక లల్లాలి. సరే, సిలబస్ ఎక్కడ చూస్తాం, యూపీఎస్సీ వెబ్సైట్లో డైరెక్ట్ సోర్స్లో సిలబస్ అయితే మెన్షన్ చేశారు. ఓకే, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వెయిటేజ్ ఎక్కడ చూస్తాం, ఇది కూడా అది సబ్జెక్ట్ వైజ్ అనాలిసిస్ అయితే వెబ్సైట్లో ఉండదు, మనకి నెట్లో బయట అవైలబుల్గా ఉంటుంది. కొంతమంది ఫ్యాకల్టీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నాకు ఎక్కడి నుంచి దొరికింది అంటే నేను నా ఆన్లైన్ క్లాసెస్ వింటున్నప్పుడు ఇన్స్టిట్యూట్ ఫ్యాకల్టీ అయితే చెప్పారనమాట ప్రీవియస్ ట్రెండ్ అనాలిసిస్ అని చెప్పేసి. సో అక్కడ నుంచి నేను నోట్ చేశాను. ఇది ఎవ్రీ ఇయర్ చేంజ్ అవుతూ ఉంటుంది, బట్ ఆన్ అన్ యావరేజ్ మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎక్కడి నుంచి తెలుసుకుంటాం మనం. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వచ్చేసరికి నేను ఆల్రెడీ చాలాసార్లు ఈ బుక్ గురించి నేను క్లియర్గా చెప్పాను. ఇది నేను
2 years బ్యాక్ తీసుకున్నాను కాబట్టి 26 years యూపీఎస్సీ ప్రిలిమ్స్ బుక్ మన దగ్గర కంపల్సరీ ఉండాల్సిన బుక్ ఇది. సిలబస్ ఎంత ఇంపార్టెంటో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనాలిసిస్ కూడా అంతే ఇంపార్టెంట్. ఇది 26 years కానీ ప్రెసెంట్ ఇప్పుడు 28 years బుక్ మార్కెట్లో అయితే అవైలబుల్గా ఉంది. ఆ బుక్ని మీరు పర్చేస్ చేయండి ఇప్పటివరకు ఎవరైనా చేయకపోయి ఉంటే. ఇక్కడ చూసారు కదా 1995 నుంచి 2020 ఉంది, కానీ మనకి ఆ 2 years కూడా యాడ్ అవుతాయి. 21, 22 కూడా యాడ్ అయ్యి 1995 to 2022 కూడా మీకు 28 బుక్స్ది ప్రెసెంట్ లేటెస్ట్ మార్కెట్లో అవైలబుల్గా ఉంది. అమెజాన్లో కూడా అవైలబుల్గా ఉంది, పర్చేస్ చేయండి. సో ఎస్, ఇప్పుడు మనం చూస్తున్న కాన్సెప్ట్ ఏంటి, నేను మోడర్న్ ఇండియా అనుకున్నాను కానీ సరే, మోడర్న్ ఇండియా రిలేటెడ్ ప్రిలిమ్స్ ఎలాంటి క్వశ్చన్స్ ఇస్తున్నారో నేను ఒకసారి చూస్తాను అనమాట మీకు ఎగ్జాంపుల్ చెప్పడం కోసం. 26 to 38 ఓకే, ఓపెన్ ఇప్పుడు చూసారు కదా పేజ్ నెంబర్ 26 ఇది. సో పేజ్ నెంబర్ 26 ఓపెన్ చేసినప్పుడు నేను కొన్ని క్వశ్చన్స్ చూస్తాను, ఓన్లీ క్వశ్చన్స్ చూస్తాను. ఇప్పుడు ఆన్సర్ చేయగలుగుతున్నానా లేదా ఇదంతా సెకండరీ, నేను ఇప్పుడే ఆన్సర్ చేయలేను ఎందుకంటే నేను కాన్సెప్ట్ ప్రిపేర్ అవ్వలేదు కదా. బట్ క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు అని చెప్పేసి ఒకసారి క్వశ్చన్స్ అన్నీ నేను చదువుతాను అనమాట. ఈ బుక్లో టోటల్ 114 క్వశ్చన్స్ అయితే ఈ 20 yearsకి ఈ 26 yearsకి హిస్టరీ మోడర్న్ హిస్టరీ నుంచి 114 క్వశ్చన్స్ వచ్చాయని చెప్పేసి వాళ్ళ క్వశ్చన్స్ అన్ని ఇవ్వడం జరిగింది. హింట్, సొల్యూషన్ అన్నీ కూడా ఇచ్చారు. సో నేనేం చేస్తానంటే ఇప్పుడు ఈ క్వశ్చన్స్ ఓపెన్ చేసి లెట్ సపోజ్ ఇప్పుడు మ్యాచ్ లిస్ట్ 1 with list 2 and select the correct answer using the codes given below. ఓకే, 1775లో ఏ వార్ జరిగింది? ఇక్కడ క్వశ్చన్ చూసారు ఎలా అడుగుతున్నారు. 1775, 1780, 1824, 1838 అని చెప్పేసి ఇయర్స్ ఇచ్చి తర్వాత వార్స్ ఇచ్చారు. సో ఏ ఇయర్లో ఏ వార్ జరిగింది అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. సో మనం నేర్చుకోవాల్సిన ఒక మనం కాన్సెప్ట్ చదువుతున్నప్పుడు మనం దేనిపైన ఎక్కువ స్ట్రెస్ పెట్టాల్సి ఉంటుంది, ఇయర్స్లో జరిగిన వార్స్. ఓకే, నెక్స్ట్ ద లాస్ట్ మేజర్ ఎక్స్టెన్షన్ ఆఫ్ బ్రిటిష్ ఇండియా territory took place during the time of. Okay, సో ఎవరి టైంలో లాస్ట్ మేజర్ ఎక్స్టెన్షన్ జరిగింది బ్రిటిష్ వాళ్ళ టెరిటరీ ఎక్స్పాన్షన్. ఓకే, ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. అంటే కొన్ని పర్సన్స్ నేమ్స్ వస్తాయి కదా మనం చదువుతున్నప్పుడు హిస్టరీ, ఆ పర్సన్స్ నేమ్స్ గుర్తుపెట్టుకోవాలి. ఇయర్స్ వస్తాయి కదా, ఆ ఇయర్స్ గుర్తుపెట్టుకోవాలి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఇన్కరెక్ట్? సో ఇక్కడ చూసారు కదా, గోవా అటైన్డ్ ఫుల్ స్టేక్ హుడ్ ఇన్ 1987. కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చేసి ఇక్కడ చూసారు, ఇక్కడ కూడా సంథింగ్ రిలేటెడ్ టు ఇయర్స్ మాత్రమే ఎక్కువ ఉంది. ఇది వీటిలో ఏది ఇన్కరెక్ట్ అని అడుగుతున్నారు, అంటే మ్యాక్సిమం కరెక్ట్, ఏది ఇన్కరెక్ట్ అని చెప్పి. నెక్స్ట్, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఇండియన్ రూలర్స్ ఎస్టాబ్లిష్డ్ ఎంబసీస్ ఇన్ ఫారెన్ కంట్రీస్ ఆన్ మోడర్న్ లైన్స్? సో ఇక్కడ కూడా చూడండి పర్సన్ నేమ్స్, ఒక టాపిక్ ఇచ్చేసి ఒక టాస్క్ ఇచ్చి ఈ టాస్క్ ఎవరు చేశారు, ఆ పర్సన్ నేమ్ చెప్పండి అని అడుగుతున్నారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ ఈస్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్? ఇండియాస్ ఫస్ట్ టెక్నికలర్ ఫిలిం ఝాన్సీ కి రాణి, ఇండియాస్ ఫస్ట్ 3D ఫిలిం మై డియర్ కుట్టి చట్టన్. సో ఇదేంటి అంటే హిస్టరీకి రిలేటెడ్ సంబంధించిన కాన్సెప్ట్ ఇచ్చి ఏది ఇన్కరెక్ట్గా మ్యాచ్ చేసామో మీరు చెప్పండి అని చెప్పేసి మనల్ని అడుగుతున్నారు. అలా ఇంకొన్ని క్వశ్చన్స్ అయితే నేను మీకు చూపిస్తాను. నెక్స్ట్, ద పెయింటింగ్స్ ఆఫ్ అబనీంద్రనాథ్ ఠాగూర్ వాజ్ క్లాసిఫైడ్ యాజ్. ఓకే, ఇప్పుడు ఈ వ్యక్తి పెయింటింగ్స్ అనేవి ఎలా క్లాసిఫై చేశారు? రియలిస్టిక్కా, సోషలిస్టిక్కా, రివైవలిస్టిక్కా, ఇంప్రెషనిస్టిక్? ఓకే, ఒక ఇంప్రెషనిస్టిక్ లాగా ఉన్నాయా, సోషలిస్టిక్ పెయింటింగ్స్ లాగా ఉన్నాయా, రియలిస్టిక్ పెయింటింగ్స్ లాగా ఉన్నాయా, రివైవలిస్టిక్ పెయింటింగ్స్ లాగా ఉన్నాయని చెప్పేసి ఇక్కడ అడగడం జరుగుతుంది. నెక్స్ట్, ద ఫస్ట్ ఫీచర్ ఫిలిం టాకీ టు బి ప్రొడ్యూస్డ్ ఇన్ ఇండియా వాజ్. సో ఓకే, ఈ ఫస్ట్ ఫీచర్ ఫిలిం ఎవరు ఎట్లా దాని గురించి. నెక్స్ట్, గవర్నర్ జనరల్ హూ ఫాలోడ్ అ స్పిరిటెడ్ ఫార్వర్డ్ పాలసీ టువర్డ్స్ ఆఫ్ఘనిస్తాన్ వాజ్. ఇక్కడ కూడా పర్సన్ నేమ్ అడగడం జరిగింది. అంటే దీన్ని బట్టి మనకు క్లియర్గా ఏం తెలుస్తుంది, ఇయర్స్ వచ్చినా అది గుర్తుపెట్టుకోవాలి, పర్సన్స్ వచ్చినా గుర్తుపెట్టుకోవాలి, లేదా ఈ యొక్క ఆపరేషన్ వీళ్ళు చేశారు, ఈ యొక్క వార్ వీళ్ళు చేశారు, వీళ్ళకి మధ్య జరిగిందని చెప్పేసి హిస్టరీలో వస్తూ ఉంటాయి కదా, అవన్నీ మనం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ప్రిలిమ్స్ ఈజ్ మోర్ హిస్టరీ కాబట్టి ఫ్యాక్ట్స్ రిలేటెడ్. సో ప్రీవియస్గా ఏమైతే జరిగాయో వాటి గురించి అడుగుతున్నారు. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద కరెక్ట్ క్రానలాజికల్ ఆర్డర్ ఆఫ్ బ్యాటిల్ ఫాట్ ఇన్ ఇండియా ఇన్ ద 18th century? సో ఇక్కడ 18th centuryలో జరిగిన బ్యాటిల్స్లో క్రానలాజికల్ ఆర్డర్ ఏది కరెక్ట్ చెప్పండి అని అడుగుతున్నారు. అంటే బ్యాటిల్స్ వాటి యొక్క ఇయర్స్ అయితే వెరీ 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 ఇంపార్టెంట్. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ వాజ్ అ ప్రొపోనెంట్ ఆఫ్ ఫ్యాబియనిజం యాజ్ అ మూవ్మెంట్? సో ఇక్కడ కూడా ఒక పర్సన్ గురించి అడుగుతున్నారు. సో ఎవరు
ప్రపోజ్ చేశారు అని చెప్పేసి. సో ఈ విధంగా ఇది వచ్చేసరికి ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏం గుర్తుపెట్టుకోవాలో ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఒకసారి మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా క్వశ్చన్స్ అడుగుతున్నారు, డిస్క్రిప్టివ్గా మనం ఎలాంటి ఆన్సరింగ్ చేయాల్సి ఉంటుందో మనం తెలుసుకుందాం. ఓకే, నవ్ లెట్స్ లుక్ ఎట్ ద అనాలిసిస్ ఆఫ్ మోడర్న్ ఇండియా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమన్నారు, ఇండియా బిఫోర్ ఇండిపెండెన్స్ మిడ్ 18th century. సో మిడ్ 18th century టు ప్రెసెంట్ సిగ్నిఫికెంట్ ఈవెంట్స్, పర్సనాలిటీస్, ఇష్యూస్, ఫ్రీడమ్ స్ట్రగుల్, వేరియస్ స్టేజెస్. ఇక్కడ ఏమని అడుగుతున్నారు, ఒక ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ద 1857 అప్రైజింగ్ వాజ్ ద రివోల్ట్ 1857 ఉంది కదా, కల్మినేషన్ ద రికరెంట్ బిగ్ అండ్ స్మాల్ లోకల్ రెబెలియన్స్ దట్ హ్యాడ్ అక్కర్డ్ ఇన్ ద ప్రెసీడింగ్ 100 years ఆఫ్ బ్రిటిష్ రూల్, ఎల్యూసిడేట్. సో దాని గురించి 1857 రివోల్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతున్నారు. సో ఇది 10 మార్క్స్కి ఇచ్చారు, ఇంపార్టెంట్. నెక్స్ట్, ఎగ్జామిన్ ద లింకేజెస్ బిట్వీన్ 19th century's ఇండియన్ రినైసెన్స్ అండ్ ద ఎమర్జెన్స్ ఆఫ్ నేషనల్ ఐడెంటిటీ. సో ఈ రెండింటికి ఉన్న ఇండియన్ రినైసెన్స్ కి ఎమర్జెన్స్ ఆఫ్ నేషనల్ ఐడెంటిటీ రెండింటికి ఉన్న రిలేషన్ ని, లింకేజ్ ని ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతున్నారు. దిస్ ఈస్ ఆల్సో గివెన్ ఫర్ 10 మార్క్స్. Many voices had strengthened and enriched the nationalist movement during the Gandhian phase. సో చాలా మంది గాంధీయన్ ఫేజ్ లో చాలా మంది వాయిసెస్ స్ట్రెంగ్తెన్ చేశారు నేషనలిస్ట్ మూవ్మెంట్ టైంలో. వాళ్ళ గురించి దాన్ని ఎలాబరేట్ చేయండి. నెక్స్ట్, assess the role of British imperial power in complicating the process of transfer of power during the 1940s. సో బ్రిటిష్ వాళ్ళు ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ని కాంప్లికేట్ చేసిన విధానాన్ని 1940s జరిగిన ఇన్సిడెంట్ గురించి త్రో లైట్ ఆన్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద థాట్స్ ఆఫ్ మహాత్మా గాంధీ ఇన్ ద ప్రెసెంట్ టైమ్స్. సో థాట్స్ ఆఫ్ మహాత్మా గాంధీ, గాంధీయన్ ఎరా ఇవన్నీ ఉన్నాయి కదా. సో థాట్స్ ఆఫ్ మహాత్మా గాంధీ ఇన్ ద ప్రెసెంట్ టైమ్స్ ఎట్లా ఉంది దాని గురించి. క్లారిఫై హౌ మిడ్ 18th century ఇండియా వాజ్ బెసెట్ విత్ ద స్పెక్ట్రీ ఆఫ్ ఎ ఫ్రాగ్మెంటెడ్ పాలసీ. వై డిడ్ ద మోడరేట్స్ ఫెయిల్ టు క్యారీ కన్విక్షన్ విత్ ద నేషన్ అబౌట్ their proclaimed ideology and political goals by the end of the 19th century. Examine how the decline of traditional artisanal industries, colonial India crippled the rural economy. సో ఇవన్నీ అన్నమాట. ఇలా ఈ విధంగా క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో మనం క్వశ్చన్స్ చదువుతున్నప్పుడు మనకు అనిపిస్తుంది ఏంటి క్వశ్చన్స్ ఇలా ఉన్నాయా అని చెప్పేసి అనిపిస్తుంది. నో ఇష్యూస్, నో ప్రాబ్లమ్స్. బట్ మనం దేనిపైన కాన్సన్ట్రేట్ చేయాలి అంటే క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నారు. సో ప్రతి ఒక్క కాన్సెప్ట్ని అండర్స్టాండ్. మనం ఇప్పుడు 1857 రివోల్ట్ ఉంది, దానికి రీజన్స్ ఏంటి, అది ఎలా జరిగింది అని చెప్పేసి మనం 1857 రివోల్ట్ గురించి మొత్తం చదువుతాము. ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ అని చెప్పేసి, ఇమీడియట్ రీజన్స్ అని చెప్పి అట్లా మొత్తం చదివినప్పుడు దాన్ని డిస్క్రిప్టివ్ లో ఆర్గనైజ్ చేసి ఇంట్రడక్షన్, బాడీ అండ్ కన్క్లూజన్ ఆ క్వశ్చన్ లో అడిగిన విధంగా మన ఆన్సర్ రాయగలిగే స్కిల్ కి ఫైనల్ స్టేజ్ లో డెవలప్ అయితేనే గానీ యూపీఎస్సీలో మన నేమ్ అనేది ఫైనల్ లిస్ట్ లో వస్తుంది. సో యూపీఎస్సీ డిమాండ్ చేసే కొన్ని స్కిల్స్ మనం డెవలప్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్సర్ రైటింగ్ అంటే నేను ఆల్రెడీ ఇంజనీరింగ్ లో ఆర్ డిగ్రీలో నేను చేసిన ఆన్సర్ రైటింగే కదా, నాకు యూపీఎస్సీ ఆన్సర్ రైటింగ్ చాలా ఈజీ, ప్రిలిమ్స్ ఇస్ వెరీ టఫ్, ప్రిలిమ్స్ క్వాలిఫై అయితే ఆన్సర్ రైటింగ్ నాకు అయిపోతుంది, మెయిన్స్ అయిపోతుంది అన్న భ్రమలో మాత్రం ఎవరు ఉండొద్దు. యూపీఎస్సీ ఆన్సర్ రైటింగ్ వేరు, మనం డిగ్రీలో ఇంజనీరింగ్లో రాసిన ఆన్సర్ రైటింగ్ ఏంటో మనకి తెలుసు కదా. సో ఆన్సర్ రైటింగ్ ఎక్కడ కూడా నెవర్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, స్కిల్స్ డెవలప్ చేసుకోండి. దానికి నేను వేరే వీడియోస్ అన్ని చేస్తూ ఉంటాను. సో ఈ వీడియోలో నేను మీకు చెప్పాల్సిన దాన్ని ఇంకొకసారి మళ్ళీ కంప్లీట్గా రివైజ్ అయితే చేసేస్తాను. ఏ టాపిక్ అయినా మీరు చదువుదాం అనుకుంటున్నప్పుడు సబ్జెక్ట్ ఆర్ టాపిక్ ఏదైనా ఒక కంప్లీట్ సబ్జెక్ట్ అవ్వచ్చు, దాంట్లో ఏదైనా ఒక పార్ట్ అవ్వచ్చు. ఫస్ట్ సిలబస్ అర్థం చేసుకోండి. ఓకే, మోడర్న్ ఇండియా అంటే మిడ్ 18th నుంచి టిల్ ఇండిపెండెన్స్ వరకు, ఇండిపెండెన్స్ తర్వాత నుంచి ఇండియా ఆఫ్టర్ ఇండిపెండెన్స్ కింద వస్తుంది. ఓకే, అది వేరే. 1750 నుంచి 1947 వరకు ఆర్ మొఘల్ ఎంపైర్ స్టార్టింగ్ నుంచి 1947 వరకు సిలబస్ ఇది. ఓకే, అర్థమైంది. ఇట్లా డీటెయిల్గా సిలబస్ స్టడీ చేయడం. నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఆఫ్ వెయిటేజ్. సో ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెయిటేజ్ ఎలా ఉంది, మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెయిటేజ్ ఎలా ఉందని చెప్పేసి వెయిటేజ్ తెలుసుకుంటాం. ఆ తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సిలబస్ చదివే ముందే, కాన్సెప్ట్ చదివే ముందే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూస్తే గనక మీకు వెంటనే ఆ కాన్సెప్ట్ చదువుతున్నప్పుడు ఒక ఇయర్ దాని ఒక వార్ టైం వచ్చింది అనుకోండి. కాన్సెప్ట్ అంటే మనం ఏదైతే రెఫరెన్స్ బుక్ ఆర్ ఏదైనా ఇన్స్టిట్యూట్ వాళ్ళ బుక్ చదువుతాం కదా. సో అండ్ సో ఇయర్ నెక్స్ట్ లెట్ సపోజ్ 1707 ఔరంగజేబ్ డెత్. సో ఈ ఇయర్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది ప్రిలిమ్స్ క్వశ్చన్లో రావచ్చు,
మెయిన్స్లో మనం ఈ పాయింట్ రాయడానికి యూజ్ అవ్వచ్చు. సో అందుకని చెప్పేసి ఇలా అనమాట. సో ఇది ఎప్పుడు మనకు అర్థమవుతుంది, బుక్ చదువుతున్నప్పుడు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసేసిన తర్వాత కాన్సెప్ట్ చదవడానికి వెళ్ళినప్పుడు అక్కడ మనకి ఇలాంటి పాయింట్స్ అనేవి అర్థమవుతాయి. నోట్ మేకింగ్కి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఇక్కడతో వీడియో అయితే ఎండ్ అయిపోయింది. నేను చివరిగా మీకు ఒక ట్రిక్ చెప్తా అని చెప్పాను కదా. సో అది వచ్చేసరికి ఏంటి అంటే మోస్ట్ ఇంపార్టెంట్ టిప్ మీకు చెప్దాం అనుకుంటున్నాను. ఆ టిప్ వచ్చేసరికి జనరల్గా నోట్ మేకింగ్ టెక్స్ట్ బుక్లో హైలైటింగ్ కానీ నోట్ మేకింగ్ కానీ చేస్తాం కదా, అది నెవర్ డూ ఇట్ బిఫోర్ సెకండ్ రివిజన్. ఫస్ట్ కాన్సెప్ట్ చదువుతాం, ఫస్ట్ టైం కాన్సెప్ట్ చదువుతాం, సెకండ్ టైం దాన్ని మళ్ళీ రివైజ్ చేస్తాం బెటర్ అండర్స్టాండింగ్ కోసం. ఇక్కడ నోట్ మేకింగ్ చేయము, హైలైట్ చేయము. ఫస్ట్ టైం రివైజ్ చేస్తున్నప్పుడు, సెకండ్ టైం రీడ్ చేస్తున్నప్పుడు కూడా మనం హైలైట్ కానీ నోట్ మేకింగ్ కానీ చేయము. థర్డ్ టైం ఇంకా కాన్సెప్ట్ బాగా అర్థం చేసుకున్న తర్వాత థర్డ్ రీడింగ్ ఆర్ సెకండ్ రివిజన్ అయిన తరువాతనే హైలైటింగ్ కానీ నోట్ మేకింగ్ కానీ చేయండి. అప్పుడు ఏ పాయింట్స్ని హైలైట్ చేయాలో, ఏ పాయింట్స్ని మాత్రమే మీరు క్రిస్ప్ నోట్స్ రాసుకోవాలో మీకు అర్థమవుతుంది. ఫస్ట్ రీడింగ్లో ఎప్పుడు చేయొద్దు. ఫస్ట్ రీడింగ్లో ప్రతిదీ కొత్తగా అనిపిస్తుంది కాబట్టి చాలా నోట్స్ వస్తుంది. చెప్పాలి అంటే ఇంకొక బుక్ మీరు రాస్తారన్నమాట, ఇంకో స్పెక్ట్రమ్ రాస్తారు మీరు. ఫ్యూచర్లో మీరు రిలీజ్ చేసేయచ్చు మీ నేమ్ పెట్టేసి. సో అట్లా బుక్స్ అయితే ఇంకోటి వస్తూ ఉంటాయి. అందుకని క్రిస్ప్ నోట్స్ మీరు నోట్ మేకింగ్ చేసేటప్పుడు ఒక సింపుల్ థింగ్ గుర్తుపెట్టుకోండి. మీకు ప్రిలిమ్స్ ఉంటే లెట్ సపోజ్ నెక్స్ట్ ఇయర్ ప్రిలిమ్స్ 2024 డేట్ కూడా వచ్చింది కదా, May 26th ముందు 1 వీక్ ముందు మీరు రాసిన నోట్స్ మీరు రివైజ్ చేసుకోవడానికి చాలా ఈజీగా, ఫ్రీగా, ఫ్రెండ్లీగా ఉండాలి. అలా మీరు నోట్స్ని అయితే ప్రిపేర్ చేసుకోండి. సో ఐ హోప్ దిస్ వీడియో ఈజ్ హెల్ప్ఫుల్ అండ్ ఈవెన్ ఈ టిప్ కూడా మీకు హెల్ప్ఫుల్గా ఉంది అని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చి ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్, మీకు ఫాలో అవ్వాలి, కరెక్ట్ అది ఇలా ఫాలో అయితే నా ప్రిపరేషన్ నాకు హెల్ప్ అవుతుంది అని మీకు అనుకుంటే వీడియోని లైక్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక కింద కమెంట్లో షేర్ చేయండి. అట్ ద సేమ్ టైం గ్రూప్లో జాయిన్ అవుదాం అనుకున్న వాళ్ళు కూడా కింద నాకు కమెంట్ చేయండి. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.